హలో. అబ్బా! పుల్ల మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండీ! ఇంకా పండు మిర్చి సీజన్ కూడా. 2 కలిపి మంచి పచ్చడి చేసేసుకుందామా? మామిడికాయలతో యాక్చువల్‌గా ఏ పచ్చడి చేసుకున్నా చాలా బావుంటుంది. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి కదా! బాగా కడిగి ఆరపెట్టేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకోండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి ముక్కలన్నీ కూడా కలిపేసి కొంచెం బాగా ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి. ఈలోపు పోపుకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, చూడండి పండు మిర్చి నేను నిన్ననే బాగా కడిగి ఆరపెట్టి చింతపండు, ఉప్పు, పసుపు వేసి బాగా దంచి పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దానికి చిన్న కప్పు ఆయిల్ వేసేసుకొని ఈ పోపు దినుసులన్నీ కూడా ఒక్కొక్కటిగా లైన్గా వేసేసుకొని బాగా వేయించండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ ఫ్లేవర్ కొంచెం బాగుంటుందన్నమాట. వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంగువ అస్సలు మర్చిపోకుండా వేసుకోండి. అన్నీ కొంచెం బాగానే దోరగా వేయించుకోండి పోపునంతా కూడా. ఈ సీజన్లో మాత్రం మా ఇంట్లో ఈ పచ్చడి తప్పకుండా ఉంటుందండి. పండు మిర్చి, పుల్ల మామిడికాయల పచ్చడి మాకందరికి చాలా ఇష్టము. ఇది చేసేసుకుంటే నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది కదా. చూడండి ఇలా కాస్త వేయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న ముక్కలన్నీ కూడా ఒకసారి వేసేసి సిమ్లోనే 2 మినిట్స్ ఒకసారి బాగా లైట్గా కొంచెం మగ్గించండి. అలా మగ్గగానే కసూరి మేతి ఉంటుంది కదా, అదొక హాఫ్ స్పూన్ అలా చల్లుకున్నారంటే ఇంగులాగా మంచి ఫ్లేవరు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు జీరా, కొంచెం ఆవాలు, కొంచెం 2 మెంతులు వేసుకొని కూడా పొడి కొంచెం అలా దంచేసి అది కూడా కలిపేసుకున్నాను. మనం రెడీగా ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేశారంటే మనకెంతో ఇష్టమైన పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి కలర్ చూస్తేనే చాలా నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసుకోండి.